మాకు ఇది రెఫరెండం అని చెప్పని అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు మీ మీట్ ద ప్రెస్లోనేమో ఇది రెఫరెండం ఎందుకు అవుతుంది, గెలిచినా ఓడినా మా పని మేము చేసుకుంటామన్నాడు. నిన్నేమన్నాడు దొంగోట్లతో గెలిచిన తర్వాత ఇది మాకు రెఫరెండము, మాకు నచ్చి ఓట్లేసిండ్రు మెచ్చి ఓట్లేసిండ్రు అని చెప్పన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా, ఇవాళ నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా విస్మరించరు. ఇంకా 3 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పను, లేకపోతే నీ బోగసోట్లకు తలవగ్గో, మొత్తానికి ఏదో గెలిచినావు బయటపడ్డావు, దట్స్ ఓకే. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పరిపాలన అందించే ఒక బాధ్యత నీ పైన ఉన్నది. ఒక గెలుపుతోటే ఇట్లా పొంగిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడి పరిపాలన కనుక సరిగ్గా నడిపించకపోయినట్టయితే శాశ్వతంగా చరిత్రహీనులుగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. లగచర్ల బాధితుల పట్ల చేసిన దాష్టికాన్ని ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నరికివేయబడ్డ చెట్లు, చంపబడ్డటువంటి నోరు లేని జీవాలు, ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయులు చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా? గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగానితనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా? జీవో 29 ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల నోళ్లలో మన్నుగొట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా, ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా? జీవో 46 అనేటువంటి దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంచన గురి చేసినటువంటి 1,00,000 మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆబగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్న వైఖరిని మర్చిపోతారా? షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా. బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే, కాలేజీలకు పోవాలంటే ఇబ్బందికి పడతా ఉన్నారు. కాలేజ్ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలని మర్చిపోతారా? జాబ్ క్యాలెండర్ లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని నీ ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు చేసినావు నువ్వు? సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లు దండుకున్నటువంటిది ప్రజలు మర్చిపోతారా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నీ మంత్రి, నీ దోస్తులు పంచుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ టెండర్లో మోసం మర్చిపోతారా? అమృత్ స్కీమ్లో స్కామ్గా మార్చి బామ్మర్దికి కాంట్రాక్ట్ను కట్టబెట్టింది మర్చిపోతారా? ఫార్మాసిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసింది మర్చిపోతారా? మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పర్ స్క్వేర్ ఫీట్ కింద పైసలు అని చెప్పని వసూలు చేస్తూ, పర్ లేఅవుట్ పర్మిషన్ కింద పైసలు అని చెప్పని వసూలు చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఏం మర్చిపోరు ప్రజలు. దే ప్రాబ్లీ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ టు టీచ్ యూ ఎ లెసన్. దానికి తోడుగా నీ బోగస్ ఓటింగ్లు. దగ్గర 20 కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఎన్నికల కమిషన్కు. మొత్తం దాష్టికాలకు పాల్పడుతున్నారు అని చెప్పని 20 కంప్లైంట్లు ఇచ్చినాం మేము. 20 కంప్లైంట్లు. ఒక్క కంప్లైంట్ను కూడా పరిగణలోకి తీసుకోలే. కొంతమంది పోలీసులు తొత్తులుగా పనిచేస్తూ మా వాళ్ళపైన దాడి చేస్తున్నారు అని చెప్పినాం, చర్యలు తీసుకోలేదు. ఇట్లా మోసం చేసి అధికారంలో గెలిచి అదేదో ఆయనను చూసి ఓట్లేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కలలు అంటే అవి కలలుగా మిగులుతాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణను బాధ్యతగా అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి ఒక సమతుల్యమైనటువంటి అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ 1గా పెట్టినరు. ఇవాళ నీ పరిపాలనలో మళ్ళీ అధోగతి పాలవుతున్నది. 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినరు రేవంత్ రెడ్డి గారు. దీన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నా. చివరికి రాహుల్ గాంధీ గారి बिहार ఎన్నికలో बीजेपी के लाखों लोग खुलेआम अलग अलग राज्यों में धूम कर वोट डालते हैं और इस चोरी को छुपने के लिए सारे सबूत मिटा दिए जाते हैं. बीजेपी और इलेक्शन कमीशन मिलकर खुलेआम वोट चोरी कर रहे हैं. लोकतंत्र की हत्या అని చెప్పని ఆయన రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేస్తారు. మరి జూబ్లీ హిల్స్లో లోక్తంత్రం
చచ్చిపోలేదా సార్ చెప్పరి? బోగస్ ఓట్లు నా జీవితంలో చూడలే నేను. పెంగ్విన్ బర్డ్స్ వచ్చినట్టు వస్తున్నారు, దడ బూత్లకు ఎంటర్ అవుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు జాగ్రఫీ ఛానల్స్ ఏమైనా చూస్తే కనబడతాయి కదా, అట్లనే గుంపులు అడగటానికి పోతే మా పైన దాడి, బెదిరింపులు. ఇది రాహుల్ గాంధీ కనబడదా? రాహుల్ గాంధీ గారు అక్కడేమో తిడతారు, ఇక్కడనే రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారు. ఏందన్నట్టు ఇది? ఏం హిపోక్రసీ ఇది? ఏం డబుల్ స్టాండర్డ్స్ ఇవి? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు? కాబట్టి మోసాల పునాదుల మీద పరిపాలన కొనసాగిస్తూ తానేదో ఘనాపాటి విజయం సాధించిన అనుకుంటే ఇది నవీన్ యాదవ్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించవలసిన బాధ్యత ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అజమాయిష్ చలాయిస్తూ, పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తూ, అడ్డమైన కేసులు పెట్టి మందిని బెదిరించుకుంటూ అవినీతికి పాల్పడితే ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. బట్ పరిపక్వతను ఉంటుంది, టైం కోసం ఎదురు చూస్తారు. ఈ గెలుపు నీకేదో సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా భావించి మళ్ళీ ఇంకా దాష్టికాలకు పాల్పడితే పాపం పండుతుంది.